ఉండబోతుంది అనుకోవాలి. ఆర్డర్ పరంగా మనం చూసినట్లయితే ఓపెనర్స్ ఎలా ఉంటారు, లేదా మిడిల్ ఆర్డర్ ఇలా ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అందులో వన్డే ఫార్మాట్కి వచ్చేవాడికి ఇబ్బంది లేదు. రోహిత్ శర్మ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్. సో కాబట్టి ఎట్లాగో రోహిత్ కనుక టీంలో ఉండేట్లయితే రోహిత్ విల్ ఓపెన్ ది ఇన్నింగ్స్. అలాగనే శుభ్మన్ గిల్ ఉన్నాడు, ఈవెన్ యశస్వి జైస్వాల్ ఇస్ దేర్. కాకపోతే ఏంటంటే ఇషాన్ కిషన్ లాంటి వాళ్ళని మళ్ళీ ట్రై చేస్తారా లేదా అనేటువంటిదే కొంచెం డౌట్. సో అది కాకపోతే కనుక మనకు వచ్చిన ఇబ్బంది లేదు. జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్. దెన్ యాక్చువల్గా విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, ఈవెన్ హార్దిక్ పాండ్యా ఇస్ దేర్. జడేజా డెఫినెట్గా 50 ఓవర్ ఫార్మేట్లో ఉంటాడు. నితీష్ కుమార్ రెడ్డి ఇందాక మనం చెప్పుకున్నట్టు. ఆ తర్వాత దట్ ఫాలోస్ ది రిషబ్ పంత్ ఎలాగో ఉండనే ఉన్నాడు మిడిల్ ఆర్డర్ని స్ట్రెంథెన్ చేయడానికి. సో అందుకని ఇందులో ఇబ్బంది ఏమీ లేదు. అదే రకమైనటువంటి కాంబినేషన్ ఉంటుంది. 50 ఓవర్ ఫార్మేట్ మనకి లాస్ట్ ఏదైతే ఆడారో అదే కాంబినేషన్ ఉంటుంది. పెద్ద ఛాంపియన్స్ ట్రోఫీ కాబట్టి బైలాటరల్ సిరీస్ అయితే కనుక కొంతమందిని కొత్త వాళ్ళని అవకాశాలు ఇవ్వటం, వాళ్ళని ప్రయత్నం చేయటం అనేటి ఉంటుంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ ఇది. సో వన్ ఆఫ్ ది ఐసీసీ ఈవెంట్, ప్రెస్టీజియస్ ఈవెంట్ మనకి. సో అందుకని డెఫినెట్గానే సీనియర్స్కి అవకాశం ఇస్తారు. కానీ ఐ డోంట్ థింక్ ఈసారి సెలక్షన్లో కొత్త వాళ్ళకి ఏదో అవకాశం, అంటే నితీష్ కుమార్ లాంటి వాళ్ళు కొత్త వాళ్ళే అవుతారు. అంటే నేనేది ఎట్లాగూ బహుశా కనుక అయ్యేట్లయితే రింకు సింగ్కి అవకాశం ఇచ్చేటువంటిది. బట్ ఐఎమ్ షూర్ హైదరాబాద్ తిలక్ వర్మ లాంటి వాళ్ళని అవకాశం ఇచ్చేటువంటి ఇది లేదు. ఎందుకంటే అతనికి ఆల్రెడీ T20 ప్లేయర్గా ఒక బ్రాండింగ్ పడిపోయి ఉంది. సో అందుకని ఆ ఫార్మేట్లో వాళ్ళని ట్రై చేస్తూ రింకు సింగ్ లాంటి వాళ్ళని మిడిల్ ఆర్డర్లో స్ట్రెంథెన్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈవెన్ అభిషేక్ శర్మ ఇస్ దేర్. సో ఇట్లాంటి వాళ్ళని ట్రై చేసే అవకాశం ఉంది. సో బౌలింగ్ పరంగా ఎలా ఉండొచ్చండి? స్పిన్నర్ల చాయిస్లో ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? స్పిన్నర్ల ఛాయిస్ అంటే జడేజా ఎట్లాగా ఉన్నాడు, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ యాక్చువల్గా తను మొన్న ఇదయ్యాడు కాబట్టి 5th టెస్ట్కి అతను అందుబాటులో లేడు. కానీ లేకపోతే అక్షర్ పటేల్ ఉండనే ఉన్నాడు. సో కాబట్టి మనకి స్పిన్నర్ల విషయంలో బౌలింగ్ ఆల్రౌండర్లు ముగ్గురు ఉండనే ఉన్నారు. ప్లస్ మనం చెప్పాల్సినటువంటిది ఇది దుబాయ్లో జరిగేటువంటిది. దుబాయ్ వికెట్ అనేటువంటిది అంత స్లో టర్నర్ ఉంటుంది కానీ కంప్లీట్గా స్పిన్నర్లకి హెల్ప్ చేసేవి. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఆ డ్రై కండిషన్స్, దాంతో సరిగా వికెట్ని ప్రిపేర్ చేయడానికి వాళ్ళకి క్యూరేటరీ వాటరింగ్ చేయడానికి దానికి టైం దొరకకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఫస్టే ఒక రాక్ సాలిడ్ వికెట్ని తయారు చేసి ఉంచుతారు. కాబట్టి రాను స్లో టర్నర్ అవుతుంది, స్లోవర్ వన్ అవుతూ ఉంటుంది. కానీ కంప్లీట్ మన చెన్నై వికెట్టో లేకపోతే కనుక బెంగళూరు వికెట్టో, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా లాంటి వికెట్ అయ్యేటువంటిది అంత పెద్ద టర్నర్ బనానా టర్న్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. సో ఈవెన్ అక్కడ కూడా స్పిన్నర్ల కన్నా కూడా మెయిన్గా అనేటువంటిది పేసర్లు విల్ ప్లే ది మేజర్ రోల్. షమీ ఉంటారా ఉండరా అంటే ఏం చెప్తారు? షమీ 50 ఓవర్ ఫార్మేట్కి వస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ డొమెస్టిక్ ఆడుతూ ఉన్నాడు. షమీ ఆల్రెడీ బీసీసీఐ రంజీ ట్రోఫీ వాటిలో ఆడాడు, విజయ్ హజారే దాంట్లో ఉన్నాడు. సో కాబట్టి డొమెస్టిక్ క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. కాకపోతే 50 ఓవర్ ఫార్మాట్కి సరిపోయేటువంటి ఫిట్నెస్ తోటి ఉన్నాడు. అంటే టెస్ట్ మ్యాచ్కి ఎందుకు తీసుకోలేదు మరి ఫిట్గా ఉంటే అనే డౌట్ రావచ్చు కాక. బట్ 5 days కంటిన్యూగా ఇచ్చేయటం అనేటువంటిది, ఒక్కసారి ప్లేయింగ్ 11లోకి వచ్చిన తర్వాత సమ్ టైమ్స్ ఆ సిచ్యుయేషన్ని బట్టి యూ మే హ్యావ్ టు బౌల్ 20 overs 25 overs. ఇప్పుడు మొన్న బుమ్రా 30 overs వేశాడు. సో కాబట్టి అట్లాగా సిచ్యుయేషన్ని బట్టి, టీం అవసరాన్ని బట్టి యూ మే ఆస్క్డ్ బై యువర్ క్యాప్టెన్ టు బౌల్ మోర్ దాన్ 20-25 overs. సో ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది. అదే 50 ఓవర్ ఫార్మాట్ అయినప్పటికీ ఎంత లేదన్నా కానీ మ్యాక్సిమం బౌలింగ్ చేసేటువంటిదే 10 overs. అది కూడా 3 స్పెల్లో కూడా వేసేటువంటిది ఉంటుంది. ఫస్ట్ యాక్చువల్గా 3-4 overs ఫస్ట్ స్పెల్, ఆ తర్వాత మళ్ళీ మిడిల్ ఓవర్స్లోకి వచ్చేటప్పటికి 2-3 overs, అండ్ దెన్ అగైన్ ఇన్ ద డెత్ ఓవర్స్ ఒక 3-4 overs. యువర్ జాబ్ ఇస్ డన్. సో అందుకని షమీ డెఫినెట్గా ఈ 50 ఓవర్ ఫార్మాట్ దానికి అందుబాటులో ఉంటాడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి చంద్రశేఖర్ గారు. మీ అనాలిసిస్ అందించారు ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి. థ్యాంక్ యూ.